హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. ఈరోజు మనం ఉప్మా రవ్వతో అంటే బొంబాయి రవ్వతో క్రిస్పీగా ఉండే ఇలాంటి గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక 2 పచ్చిమిర్చిని నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ అలాగే కరివేపాకుని ఒక 2 రెమ్మల వరకు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకుని వీలైనంత చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఇందాక చూపించినట్లుగా ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక చిన్న గిన్నెతో బొంబాయి రవ్వను తీసుకున్నాను. మీరు ఒక గ్లాస్తో కావాలనుకుంటే గ్లాస్తో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వీటన్నిటితో పాటు కాస్త జీలకర్ర అండ్ అలాగే కొంచెం ఆవాలని యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేశాను. ఇవి కాస్త ఫ్రై అవ్వడానికి మనం ఇందులో కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అనేది హీట్ అయ్యేంత వరకు, బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి కవర్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకుందాము. ఈ వాటర్ అనేది ఎప్పుడైతే బాయిల్ అవుతుందో అప్పుడు మనం ఇందులో బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నాం. చూసారా, వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది కాబట్టి నిదానంగా తిప్పుకుంటూ మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసారా, ఉప్మా అనేది మనకి దగ్గర పడిపోయింది అండ్ అలాగే ప్రాపర్గా ఉడికిపోయింది కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనిచ్చామంటే అప్పుడు మనం వడలు చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేస్తున్నంతసేపు నాకు ఒకటే థాట్ మైండ్లో రన్ అవుతూ ఉంది. సూర్యవంశం మూవీలో మీనా గారు ఇడ్లీలు మిగిలిపోతే వాటిని ఉప్మాలాగా చేస్తారనమాట. అలాగే మనం ముందుగా ఉప్మా వండుకొని అవి ఉప్మాలాగా తినకుండా ఇలా గారెలాగా చేసుకుంటున్నాం అన్నమాట. చూసారుగా, నేను ఇలా చేసినట్టు మీరు కూడా రౌండ్గా ఫస్ట్ బాల్స్ లాగా చేసుకొని ఉప్మాని మధ్యలో హోల్ అనేది యాడ్ చేసి వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం మనం కావాల్సినంత ఆయిల్ని ఒక కళాయిలో వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా నిదానంగా జారవిడ్చుకొని డీప్ ఫ్రైలో మంచిగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకొని తీసేయాలి. అంతే అండి, టేస్టీగా ఉండి రవ్వ గారెలు మనకి రెడీ అయిపోయినాయి. వీటిని మనం పల్లీ చట్నీ లేదా టమాటో చట్నీతో సర్వ్ చేసుకొని తినేయచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.